అందరికీ నమస్కారాలండి. శివ సినిమా అసలు నాగార్జునది కాదట. ఆశ్చర్యంగా ఉంది కదూ. నాగార్జున గారిని హీరోగా నిలబెట్టిన సినిమా రామగోపాలవరం మొట్టమొదటి సినిమా శివ సినిమా. ఆ టైంలో శివ సినిమా ఎంత క్రేజ్ సంపాదించుకుందో, స్టూడెంట్స్ ఎంత క్రేజీగా ఫీల్ అయ్యేవారో మీకు అందరికీ తెలిసిందే. అటువంటి సినిమా కథని ఫస్ట్ రామగోపాలవరం గారు ఒక నిర్మాత దగ్గరికి వెళ్ళి ఒక హీరోతో తీయాలని అనుకున్నారట. ఆ నిర్మాత గారు ఆ హీరో ప్రస్తుతం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తీస్తున్నాడు కాబట్టి ఈ కథ అయితే ఈయనకి సూట్ కాదు అని చెప్పడం జరిగిందట. అలా రిజెక్ట్ చేస్తే మరి ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తుండగా నిర్మాతని అడిగితే బాగుంటుంది ఈ సినిమా కథకి ఎవరైతే సూట్ అవుతుందని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారు మళ్ళీ రెండోసారి ఆ నిర్మాత దగ్గరికి వెళ్ళారట. ఆ నిర్మాత గారు ఈ సినిమాకి నాగార్జున అయితే చాలా బాగుంటుందని సూచన చేయడం జరిగిందట. అప్పుడు నాగార్జునకి కథ వినిపించి నాగార్జునతో మొదలు పెట్టడం జరిగింది. ఇంతకీ ఆ నాగార్జున కలిసిన నిర్మాత రామానాయుడు గారు అయితే ఆ హీరో వెంకటేష్ గారు.